స్వామివారి ధ్యేయాలు లక్ష్యాలు వేరు. కాని లోకంలో వర్ణసంకరం జరిగి విశ్వబ్రాహ్మణ వంశానికి గౌరవం లేకుండా పోయింది. కుల మత వర్ణ వర్గ వ్యత్యాసాలు పెచ్చుమీరిపోయాయి. వీటన్నింటినీ అతిక్రమిస్తూ లోక కళ్యాణార్థమై అవతరించిన మన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు తీర్థయాత్రలు చేస్తూ సర్వమానవాళికి హితబోధ చేస్తూ ఉన్నాడు. అలా తీర్థయాత్రలు చేస్తూ హరిహరపురం చేరుకున్నాడు. ఆ సమయంలో కాశీరాజు విజయ నరసింహుడు, అతడికి ఒక కొడుకున్నాడు. ఆనంద భైరవ యోగే అతడు. వేటకు తాను తరిలాడయ్యా. పొరపాటున ఓ గోవును చంపే. గోవును చంపిన పాపము తగిలే వేదనతోటి కుమిలిపోయాడు. హరిహరపురమున బ్రహ్మయ్య కలిసే. శరణు కోరి తను ప్రార్థన చేసే. గోవును చంపుట పాపము కాదా, చేసిన పాపము అనుభవించవలే. మరు జన్మలు నువ్వు మహమ్మదీయుడై సిద్ధయ్యగా నన్ను సేవిస్తావు. సాక్షాత్తు ఆ శివుడవు నీవు. భూలోకాన అవతరించావు అంటూ బ్రహ్మయ్య బోధాచాడు. అంటూ బ్రహ్మయ్య బోధాచాడు. తారక మంత్రం బోధించాడు. తారక మంత్రం బోధించాడు. హరికిక జంకరిత. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ పరబ్రహ్మణే నమః.